బాధలో తలదించుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే న్యాయ విద్య అనేది చాలా ఉన్నతమైన విద్య. అటువంటి విద్యను అభ్యసించే వాళ్ళు చాలా వాళ్ళు సమాజానికి వాళ్ళు జవాబుదారీగా ఉండాలి. ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాను ఏంటంటే డిఫరెంట్ గా వాళ్ళు చేసిన ఈ యొక్క హీనమైన చర్యకి వాళ్ళు కఠినమైన శిక్ష విధించాలి. స్పెషల్ గా ఒక కోర్టు పెట్టి ఇమీడియట్ గా వాళ్ళు శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. అయితే ఒక విషయం చెప్తున్నా, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే సమాజంలో ఇటువంటి క్రూరముగాలు మీ చుట్టుపక్కల మీతో ఉంటున్నప్పుడు మనతో ఉంటుంది ఎవరు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక అన్న, ఒక నాన్న, తమ్ముడు ఇలాగా రానున్న కాలంలో మీకు భర్త ఇలా అందరూ కూడా మీ మీద ఎంతో ఆశలతో మీ మీద ఎంతో మీరు ఎంతో సమాజానికి మంచి చేస్తారని మీరు బాగుండాలని కోరుకునే మీతులు ఎంతో మందికి బాధ కలిగించే విషయాలు జరుగుతాయి. ఎప్పుడైతే ఈ క్రూరముగాలు మీతో ఉన్నప్పుడు వాళ్ళు మీరు మంచిగా నమ్మడం, వాళ్ళు చెప్పే మోసమాటలు విని మోసపోకుండా మీరు జాగ్రత్తగా ఉండి మీరు సమాజంలో ఇటువంటి తోడేళ్ళ నుండి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు, చదువుకుంటున్న ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వాళ్ళందరూ గమనించి తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా అనుభవంతో చెప్తారు. కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు కూడా మీరు విని జాగ్రత్తగా ఉంటే ఇటువంటి చాలా అనర్థాలకు దూరంగా ఉండొచ్చు. ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్లకుండా ఎప్పుడు కూడా ఏ యాప్లు అయితే ప్రభుత్వాలు పెట్టారో ఇమీడియట్ గా ఫోన్ చేస్తే పోలీసులు వస్తారని పెట్టారో అటువంటి యాప్ల వివరాలన్నీ పెట్టుకుంటూ మీరు ఎక్కడ వెళ్తున్నారో ఆ సమాచారం అంతా కూడా మీ వాళ్ళందరికి ఇచ్చి ఇప్పుడు కూడా మీరు ఒక మహారాణి బయటకు వెళ్తే ఎలాగా అంత సమాచారం ఉండి పకడ్బందీకి వెళ్ళి సేఫ్ గా వస్తుందో అదే విధంగా, ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా ప్రతి అమ్మాయి కూడా ఆ ఇంటి మహారాణి. కాబట్టి ఆ మహారాణి క్షేమంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కుటుంబం అంతా కోరుకుంటుంది, సమాజం కోరుకుంటుంది. కాబట్టి దయచేసి అమ్మాయిలు ఈ తోడలకు దూరంగా ఉండండి, ఇటువంటి నీచులకు దూరంగా ఉండండి. దయచేసి అన్ని స్నేహాలు మంచివి కాదని మేము ఒక న్యాయవాదులుగా కాకుండా మేము పెద్దవాళ్ళుగా కూడా చెప్తున్నాం. కాబట్టి మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు